అన్న నిరుద్యోగులకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించి చాలా సందర్భాల్లో కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ముట్టడికి పిలిపించారు. అవన్నీ కూడా నిర్లక్ష్యం వివరించారు. వాటి పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు. ఈ నేపథ్యంలో మరి సచివాలయం ముట్టడి చేస్తామని చెప్తున్నారు. ఏదైతే పార్టీల మద్దతు తీసుకుంటామని చెప్తున్నారు. సక్సెస్ అవకాశాలు ఉంటాయా? 100% అనేటువంటిది మేము 100% సక్సెస్ఫుల్గా మేము ముట్టడి చేసి చూపిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దొంగ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, స్థానిక సంస్థలు నమ్మరు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఏదైతే వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారో దానిలో కూడా గుండు సున్నా రావడం పక్కా ఖాయం. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇస్తాన్న ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే 2 లక్షలు మాత్రమే ఇవ్వండి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మాకు మిగతా ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు. 3,70,000 ఉద్యోగాలు అన్నటువంటిది ఖాళీగా వేకెన్సీ ఉన్నాయి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దద్దమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. కనీసం సిగ్గు ఉండాలి ఈ రేవంత్ రెడ్డికి. ఉద్యోగాలు మేము ఇస్తుంటే వద్దంటూ కూడా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. దానికి కూడా మేము శాంతియుతంగా వేయండి అని కూడా చెప్పినామంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు ఇది? మరి ఇప్పుడు దాకా నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో కూడా రేవంత్ రెడ్డి గారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు కూడా మేము చేసే ఉద్యమాలన్నీ శాంతియుతంగా భారత రాజ్యాంగానికి లోబడే చేస్తున్నాం. కేవలం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దని కుట్ర పన్ని వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ నాయకులు అయినటువంటి వాళ్ళే ఒక దొంగ నాటకాలు ఆడుకుంటా వాళ్ళు చేస్తున్న దరిద్రమైన పనులకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగం మొత్తం విసుగు చెందింది. అందుకోసమే జూలై 4వ తారీఖు నాడు అనేటువంటిది సెక్రటరీ ముట్టడించడానికి కోసం లక్షలాది మందిగా తరలి వచ్చి ఈ ముట్టడిని మేము విజయవంతంగా పూర్తి చేస్తాం. మమ్మల్ని అరెస్టు చేసినా ఈ ముట్టడి అనేటువంటిది ఆగదు అనేటువంటిది కూడా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. కేవలం కొంతమంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించి పేమెంట్ బ్యాచ్ మాత్రమే ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఉంటే మరి ఎందుకు ఇవాళ నిరుద్యోగం అనేటువంటి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది? మరి ఎందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేడ్ ఆర్టిస్టు మేం కాదు, పేడ్ ఆర్టిస్ట్ అయినటువంటి అక్కడ ఎమ్మెల్యేలు చెంచాగిరులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా పేడ్ ఆర్టిస్ట్గా వాళ్ళ దొంగల ముఠాగా తయారవుతున్నారు కూడా. అందుకోసం మేము ఏకదాటిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అంతా ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చి లక్షలాది మందిగా మేము వచ్చి మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయరు. ఏ పార్టీ మాతో వచ్చినా రాకున్నా జూలై 4వ తారీఖు నాటి ముట్టని మేము విజయవంతం చేస్తామన్నటువంటి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు జూలై 4వ తారీఖు నాడు చెల్లో సెక్రటరియట్కి అయితే పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి? ఏదైతే సెక్రటరియట్ ముట్టడి పిలుపునిచ్చారు కదా, డిమాండ్స్ ఏమున్నాయి, మరి ఏం చెప్పదలుచుకున్నారు? మా ప్రధానమైన డిమాండ్ ఏం లేదండి, మా ప్రతిభకు మీరు పట్టం కట్టాలి అంతే. అది ఇదే మీ ఇంట్లో నుండి ఇచ్చే ఉద్యోగాలు కాదు. మేము ఏమంటున్నామంటే మీరు ఏదో ఊరికే మీ జేబులో నుండి తీసి ఇవ్వమని అనట్లేదు. ఏంటిదంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత రిటైర్డ్ అవుతూ ఉంటారు. ఆ రిటైర్డ్ అయినప్పుడు అందులో ఉండే వేకెన్సీస్ ఉంటాయో ఎంత ఉందో అంతే ఇవ్వండి. మీరు ఏదో లక్షల్లో ఇస్తే లక్షల్లో వస్తుందని మేము నమ్మట్లేదు. ఎందుకంటే ఆ లక్షల్లో ఉద్యోగాలు ఎవరికి వస్తూ ఉన్నాయంటే మీరు ఆ స్థానిక ఎలక్షన్లో మీకు వస్తూ ఉంటాయి కావచ్చు, లక్షలు మీరు ఖర్చు పెడతా ఉన్నారు కావచ్చు. కానీ ఆ సమయాన్ని మీరు ఈరోజు లక్షల్లో ఖర్చు పెడితే రేపు కోట్లలో మీరు గడిస్తూ ఉంటారు. మాకు అది కాదు. ఎందుకంటే మీరు ఇచ్చే జీతాన్ని మేము తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎంత వేకెన్సీ ఉందో అంత ఇస్తే మేము వెళ్ళిపోతాము. కానీ మీరు అది ఏది ఇవ్వకుండా ఏదో రాజకీయం చేయడానికి ఏదో కాలం గడుపుతూ ఉంది, పబ్బం గడుపుతూ ఉన్నారు. కానీ ఇది రావట్లేదు. సో నేనేమంటా ఉన్నా అంటే ఏవే వేకెన్సీస్ ఉన్నాయో ప్రజెంట్ 2025 ఇది 2025 డిసెంబర్ వరకు ఎన్ని వేకెన్సీస్ వస్తాయో ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ శాఖలో అవి ఇచ్చేస్తే మాకు కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికే వయసు అయిపోయి చాలా మంది వ్యక్తులు ఇవాళ దేశంలో చాలామంది యువత ఎక్కువ ఉంది అంటున్నారు. మరి ఆ యువత అంతా పుణ్యకాలం అంతా ఈండే గడిచిపోయాక వీళ్ళు మళ్ళీ ఇంకా దేశాన్ని డెవలప్ చేసేది ఎక్కడే? మీరు డెవలప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ డెవలప్ ఎక్కడి నుండి వస్తుంది? అంటే మాలాంటి నిరుద్యోగులు మాలాంటి వయసు ఉన్న వాళ్ళ మీదనే కదా తెలంగాణ ఆధారపడి ఉన్నప్పుడు మమ్మల్ని నీరు గార్చినప్పుడు మళ్ళీ ఇంకా తెలంగాణ బాగుపడుతుందని చెప్పడం ఎక్కడిది? అంటే గతంలో ఎన్నలేని విధంగా ఏకకాలంలో 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. అదేవిధంగా నిరుద్యోగులంతా కూడా వెనువెంటనే ఉద్యోగాలు వేయకండి, కొత్త సమయం ఇవ్వమంటూ కూడా వేడుకుంటున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ఏదో పీడకల వస్తున్నట్టుంది. మరి ఎక్కడ చేశారో మాకు కూడా తెలియదు. ఒకసారి తెలంగాణలో లేని ఆ జాగా ఎక్కడ ధర్నా చౌక్ కాకుండా, అశోక్ నగర్ కాకుండా, దిల్సుఖ్ నగర్ కాకుండా ఎక్కడ చేశారనేది అవి ప్రూఫ్స్తో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ స్థానంలో కూర్చున్న గౌరవనీయులు ఆ మాటలు మాట్లాడాల్సింది కాదు. ఎందుకంటే వాళ్ళ స్థాయికి తగదు అది. ఇప్పుడు ఎవరన్నా ఒక కామన్ మ్యాన్ జూట్ మాటలు మాట్లాడితే అది సెట్ అవుద్ది.
కానీ ఆ పొజిషన్లో ఉండే వ్యక్తి జూట్ మాటలు మాట్లాడడం అది నచ్చట్లేదు, సబబు కాదు అది. వాళ్ళ యొక్క స్థాయి అనేది నేను ఊహించట్లేదు. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకే కొంచెం సిగ్గు చేయడం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు తను ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నా ఉన్నప్పుడు మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము లెక్కలు చూపెట్టినప్పుడు వాళ్ళు కూడా చూపెట్టాలి కదా. అందుకనే మీరు ఒకసారి మీరు అడగండి మరి ఎక్కడ చేశారనేది. మీడియా మిత్రులు మీరు కూడా ప్రతిసారి మిమ్మల్ని ఇచ్చారా అనే బదులు ఇలా చెప్పారని మీరు కూడా ఒకసారి చెప్పండి. మరి ఏమో కన్ను తెరుస్తారేమో నాకు తెలియదు. అది ఒక గాజుతెర సిద్ధాంతం లాగా ఒక అందులో వెళ్ళాక అందరు మారిపోతూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు ఇవ్వలేదని కేవలం ప్రతిపక్షాల నేతలు మాత్రమే ఆరోపిస్తున్నారు. నిజమైన నిరుద్యోగులు మా వైపే ఉన్నారు, మాకు సానుకూలంగా ఉన్నారు, కాస్త టైం పట్టినా కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు అందరు కూడా ఇస్తామని చెప్తున్నారు. సరే అదే ఇస్తామంటే మరి తెలుస్తుంది కదా. ఇప్పుడు 23 అంటే 5 సంవత్సరాలు, 28, 27లో వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది మరి తను ఇచ్చారా లేదా అనేది. అప్పుడు చూసుకుందాం మరి లెక్కలు. ఎందుకు మరి అసలు నిరుద్యోగ ఎవరో మనకు తెలుస్తుంది. బల్మూరు వెంకట అంటున్నారు ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం, వెంటనే ఉద్యోగాలు ఇచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా ఇస్తానటువంటి ఉద్యోగాలను పూర్తి మొత్తంలో ఫిలప్ చేయడానికి మేము ట్రై చేస్తాం, నిరుద్యోగులంతా కూడా మా పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు కాకమ్మ కథలు చెప్తారు. అది చిన్నపిల్లలకి చెప్తే ఏదో అన్నం తినేస్తారు నమ్మేసి. ఇప్పుడు ఏదో అదే నమ్మేసి మేము మా ఆకలిని తీర్చుకోలేం. మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. అవి చేతల్లో లేనప్పుడు ఎలా నమ్ముతారు? నేను మాత్రం కూడా ఇంట్లో ఉద్యోగం రావట్లేదు ఇస్తా ఉన్నప్పుడు రావట్లేదు అది అని చెప్పినా కూడా మరి పడ్డప్పుడు నువ్వు రాయాలి కదా అని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. నేను రాయట్లేదు ఉద్యోగం ఎలా వస్తుంది అంటే గతంలో 22 వరకు ఇచ్చిన ఉద్యోగాలకి రాశాను నేను, బట్ విఫలమయ్యాను. ఎందుకు విఫలమయ్యాను? గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అవి మీరు తీసుకొచ్చిన జీవోస్ అందులో తర్జన అయ్యి అసలు నిరుద్యోగి క్రాస్ అయిపోయారు. కాబట్టి అది వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఉద్యమం చేస్తుంటే కూడా ప్రభుత్వానికి ఎందుకు కనువిప్పగలగట్లేదు? మీ పట్ల ఎందుకు చిత్తశుద్ధితో ఆలోచించట్లేదు ప్రభుత్వాలు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షం పట్టుకుంటుంది కదా. సో ప్రతిపక్షం పట్టుకుంటుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. అది బేసిక్ నేచర్, అది ఎవరున్నా. కాబట్టి ఆ నేచర్తో తను మాట్లాడుతూ ఉన్నాడు కానీ స్థాయి దిగజారి నిరుద్యోగి యొక్క స్థాయిని దిగజారే విధంగా మాట్లాడడం అనేది బాధాకరం ఈరోజు.